హే గైస్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ డే 1 ఇన్ ఒమాన్. నైట్ లేట్ అయిపోయింది వచ్చి పడుకునేసరికి. అండ్ ఇవాళ డే ట్రిప్. సో మార్నింగ్ మాకు 7:30కే వెహికల్ వచ్చేసింది పికప్కి. సో మేము అక్కడే హోటల్లోనే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా క్యాబ్ పికప్ టైం కల్లా రెడీ ఉన్నాం అనమాట. ఇవాళ డే ట్రిప్ వచ్చేసి వాదీ సాబ్ అండ్ భీమా సింఘోల్ అనమాట. సో ఈ 2 ప్లేసెస్కి వెళ్తాము. ఇది 9 hours డే ట్రిప్. 7:30కి మమ్మల్ని హోటల్ దగ్గర పికప్ చేసుకుంటే ఇప్పుడు 10 o'clock అనమాట. సో ఇప్పుడే ఫస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఇది వాదీ సాబ్. ఇవాళ డే టూర్ పికప్కి ఇదే వెహికల్. ఇదంతా వాదీసా కార్ పార్కింగ్ ఏరియా. అయితే మా టూర్ ఆపరేటర్ ఏం చెప్తున్నాడు అంటే వాల్యుబుల్స్ ఏమన్నా ఉంటే కార్లోనే పెట్టేయమంటున్నాడు. ఎందుకంటే ఆ వాదీసా పాయింట్ కన్నా ఈ కార్లో ఉన్నదే సేఫ్. ఇంకొకటి ఏం చెప్పాడంటే మినిమలిస్టిక్ లగేజ్ క్యారీ చేయండి, కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయమని చెప్పాడు. ట్రెక్ చేయాలి కాబట్టి లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. వాదీసా పాయింట్ నుంచి ఆపోజిట్ లో మీకు కనిపిస్తుంది సీ ఆఫ్ ఒమాన్. వాదీసా పార్కింగ్ నుంచి మనము అదర్ సైడ్ వెళ్ళాలి. సో మధ్యలో అంతా వాటర్ ఉంటుంది, అందుకని చెప్పేసి బోట్ లో వెళ్ళాలన్నమాట. ఇది ఓన్లీ 1 minute ఉంటుంది ఈ బోట్ రైడ్. జస్ట్ మనము ఇక్కడ బోట్ లో కూర్చోగానే వాళ్ళు అవతల సైడ్ తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మనము ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మన డ్రాప్ పాయింట్. అక్కడి నుంచి బోట్లో ఇక్కడికి రావాలి అండ్ ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలి వాదీసా పాయింట్కి వెళ్ళడానికి. వాదీసా టూర్ ప్యాకేజ్ మేము ఆన్లైన్లో బుక్ చేసాము. ఇది పర్ పర్సన్ 6,000 rupees పడింది. మీకు కావాలంటే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళి వీటికి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ అనేవి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి ప్యాకేజ్లో అయితే ఇంక్లూడెడ్ ఉంటాయి అవి. అప్రాక్స్ ఒక 1 hour ట్రెక్ చేసిన తర్వాత ఫైనల్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. వాదీసా అంటే ఒమాన్లో ఫ్లోయింగ్ వాటర్ బాడీ అనమాట. సో ఇది వీళ్ళకి ఏంటంటే కైండ్ ఆఫ్ గ్రాండ్ కెన్యాన్. దీన్ని గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఒమాన్ అనుకోవచ్చు. డ్రాప్ పాయింట్ నుంచి బోట్ తీసుకొని అవతల సైడ్ వస్తాము. ఆ బోట్ రైడ్ జస్ట్ ఒక 1-2 minutes ఉంటుంది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనము ఒక 1.5 hour వాక్ చేయాల్సి ఉంటుంది అనమాట మెయిన్ ఎండ్ పాయింట్కి వెళ్ళడానికి. అక్కడ మనము దిగి స్విమ్ చేయొచ్చు. స్విమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ వాటర్ చిన్న నారో పాసేజ్ ఉంటుంది. ఆ పాసేజ్లో నుంచి ఒక కేవ్లోకి వెళ్తాము. ఆ కేవ్లో రాక్ పై నుంచి చిన్న మినీ వాటర్ ఫాల్ పడుతుంటుంది అనమాట. సో బేసిక్గా ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఈ వాదీసా అనే ప్లేస్కి వస్తారు. బట్ చాలా మంది ఏంటంటే కేవ్ దగ్గరికి వెళ్ళలేక అక్కడే ఉండి స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి. గ్రాండ్ కెన్యన్ వ్యాలీ వ్యూ, మౌంటైన్స్ మధ్యలో నుంచి వాటర్ వెళ్తుంటుంది. ఆ వాటర్ చాలా క్లీన్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ లో ఉంటుంది వాటర్. చాలా క్లియర్ గా ఉంటుంది. మనకి కింద బెడ్ కూడా కనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అనమాట. వాటర్ చాలా క్లీన్ ఉంటాయి అండ్ కింద రివర్ బెడ్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి, అక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా మంది వస్తారు. కాకపోతే ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఇది 3 hours ట్రెక్ ఉంటుంది అప్ అండ్ డౌన్. వాదీసా పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ వరకు వెళ్ళడానికి 1.5 hour పడుతుంది. అక్కడ మళ్ళీ స్విమ్మింగ్, ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి రావటం ఒక 1 hour, మళ్ళీ బ్యాక్ రావడం ఇంకొక 1 hour. సో కొద్దిగా హెక్టికే ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి గ్రాండ్ కెన్యాన్ వ్యూస్ ఎంజాయ్ చేయడము, ట్రెక్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. సో నా సైడ్ నుంచి టిప్ ఏంటంటే ఒకవేళ మీరు కిడ్స్ తోటి వస్తే మాత్రం ఈ ప్లేస్ స్కిప్ చేసుకోండి. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతారు కిడ్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎండా వేడి చాలా ఎక్కువ.
సో తట్టుకోలేరు అనమాట అసలు. సో మేము ఇది ప్రిఫర్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇంకొక టిప్ ఏంటంటే మీరు సఫిషియెంట్ వాటర్ క్యారీ చేయండి, చాలా డిహైడ్రేట్ అయిపోతారు. అండ్ ప్రాపర్ షూస్ వేసుకోండి. నార్మల్ వేర్ తోటి వెళ్ళడం చాలా కష్టము, ఎందుకంటే కంప్లీట్ మనం మౌంటైన్స్ ఆ రాక్స్ పై నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటది కాబట్టి. సో కేవ్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ చూడడం వర్త అంటే, అది పెద్ద వాటర్ ఫాల్ ఏం కాదు, చాలా చిన్నది. ఆ జస్ట్ ఆ కేవ్ లో మీరు వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ అది క్యాప్చర్ చేద్దాము అనుకుంటే నా ఇన్స్టా ఏస్ ప్రోలో బ్యాటరీ అయిపోయింది, మొబైల్ కి పౌచ్ లేదు, సో లోపలికి వెళ్ళడానికి కుదరదు. సో ఆ వ్యూస్ క్యాప్చర్ చేద్దామంటే ఇదంతా షూట్ చేసుకుంటూ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి నా ఏస్ ప్రో బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను ఈ లగేజ్ ఎందుకు క్యారీ చేయటం అని చెప్పి క్యాబ్ లోనే పెట్టేసిన. సో బ్యాటరీ కూడా, స్పేర్ బ్యాటరీ కూడా బ్యాగ్ లోనే ఉండిపోయింది. ఆ కేవ్ వ్యూస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. లేడీస్ చేంజ్ చేసుకోవడానికి టెంట్ సెటప్ పెట్టారు ఇక్కడ, చాలా బాగుంది లొకేషన్ అయితే. కాకపోతే నడవడమే ఆల్మోస్ట్ 1.5 hour వాక్ చేసినాం అనమాట, బోట్ దిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఒక 2.5 hours ఆల్మోస్ట్ ఇక్కడ స్పెండ్ చేసాము. కేవ్ దగ్గరికి అంతా వెళ్ళొచ్చి కొద్దిసేపు వాటర్ లో ఎంజాయ్ చేసి ఇంకా బ్యాక్ స్టార్ట్ అయ్యాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ పై నుంచి జంప్ చేయొచ్చు వాటర్ లోకి. మీకు ఎండ్ వరకు వెళ్ళే ఓపిక లేకపోతే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా బాగుంది అక్కడికన్నా, కాకపోతే అది ఎండ్ పాయింట్. ఇదైతే మామూలుగా లేదు బా. ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఈ ట్రెక్ చేయాలి అనుకుంటే మినిమల్ లగేజ్తో వెళ్ళండి. అవసరం లేనివన్నీ మీరు మీ వెహికల్లో పెట్టేసుకొని జస్ట్ మీ ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఒక్కటి క్యారీ చేయండి. అండ్ వాటర్లో దిగుతా అంటే మొబైల్కి పౌచెస్ ఉంటాయి, అవి ముందే కొనుక్కోండి. ఈ వాదీ సాబ్ దగ్గర ఏమి ఉండవు, మనకి వాదీ సాబ్ పాయింట్ కంటే ఒక 1/2 hour ముందు స్టాప్ ఉంటుంది అనమాట, సూపర్ మార్కెట్ స్టోర్, అక్కడ మీరు షాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో వాదీసా యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడు లంచ్ కి వెళ్తున్నాము. సో అప్రాక్సిమేట్ గా ఒక 15 minutes ట్రావెల్ చేయగానే ఈ రెస్టారెంట్ దగ్గర లంచ్ కోసం అని ఆపారు. సో ఈ ప్యాకేజ్ లో లంచ్ అనేది ఇంక్లూడెడ్. సో ఈ రెస్టారెంట్ లో ఏంటంటే బఫే మెనూ కాదు, వీళ్ళ మెనూలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సినవి ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు. సో మనం దేనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇంక్లూడెడ్ కాబట్టి. ఇప్పుడు లంచ్ చేసుకొని నెక్స్ట్ స్టాప్ కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇవాళ టోటల్ 2 యాక్టివిటీసే, వాదీసా అండ్ ఇంకొకటి భీమా సింక్ హోల్. ఇక్కడ ఫుడ్ అనేది మనకు నచ్చింది మనం ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ మనం పే చేసేది ఏమి ఉండదు. సో మనం అక్కడ వాళ్ళ మెనూలో మనకు కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి, అవి ఆర్డర్ చేసుకోవచ్చు. వెజ్ అయితే వెరీ మినిమల్ ఉన్నాయి. సో లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ కి అయితే బయలుదేరాము. సో ఇప్పుడు మేము వెళ్తుంది భీమా సింగ్ హోల్ అనే ప్లేస్ కి. సో ఈ వాదీసా నుంచి మనం రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ నుంచి భీమా సింగ్ హోల్ కి వెళ్తాం కదా, ఈ రూట్ బాగుంటుంది. మనకి పక్కనే సీ ఆఫ్ ఒమాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కంప్లీట్ డెజర్టెడ్, మనకి చాలా క్లియర్ గా ఆ సీ ఆఫ్ ఒమాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా అండ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట జర్నీ. మనకి అప్రాక్సిమేట్ గా రెస్టారెంట్ నుంచి భీమా సింగ్ హోల్ రీచ్ అవ్వడానికి ఒక 20 minutes పడుతుంది. సో నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చాము. వాదీ సాబ్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ భీమా సింగ్ హోల్. ఈ భీమా సింగ్ హోల్ కింద లైమ్ స్టోన్ మెల్ట్ అయిపోయి అండర్లైన్ సర్ఫేస్ కొలాప్స్ అయ్యి ఫామ్ అయిన సింక్ హోల్ అనమాట. సో ఈ సింక్ హోల్ నుంచి అరేబియన్ సీకి టనల్ ఉంది కనెక్టింగ్. సో ఈ సింక్ హోల్ లోకి వాటర్ అంతా కూడా ఆ సీ నుంచే వస్తుంది. సో ఈ వాటర్ అంతా సాల్టీ వాటర్, కాకపోతే ఈ సింక్ హోల్ దగ్గర మనకి కొంచెం టర్కాయిస్ గ్రీన్ కలర్ లో ఉంటుంది వాటర్. క్లీన్ గా నీట్ గా కూడా ఉంటది, కాకపోతే సాల్ట్ వాటర్. ఇది కింద టనల్ ఏదైతే ఉందో ఆ టనల్లో నుంచే దీంట్లో వాటర్ వస్తుంది. సో మనకి సీలో జరిగే టైడల్ ఎఫెక్ట్ వల్ల వాటర్ లెవెల్ ఇక్కడ రైజ్ అండ్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఈ సింక్ హోల్ డెప్త్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 90 meters. సో ఇక్కడ స్విమ్ చేయొచ్చు, కాకపోతే ఇట్ ఇస్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఇక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్స్ అట్లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు. సో మీకు ఇక్కడ స్విమ్ చేయాలి అనుకుంటే బెటర్ మీరు లైఫ్ జాకెట్స్ తెచ్చుకోండి. అండ్ వాదీసా దగ్గర కూడా అంతే, అక్కడ ఎంట్రీ పాయింట్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కానీ వెరీ లిమిటెడ్ ఉన్నాయి. సో అక్కడ మీకు కావాలి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటాయి. ప్రిఫరబుల్లీ సేఫర్ సైడ్ మీ లైఫ్ జాకెట్స్ మీరు తెచ్చుకోవటం బెటర్ ఇన్ కేస్ స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే. వాదీసా దగ్గర ఏంటంటే
మన టూర్ గైడ్స్ మనల్ని అసిస్ట్ చేస్తారు. కాకపోతే భీమా సింక్-హోల్ దగ్గర అది మన ఓన్ రిస్క్. సో వెళ్తున్న కొద్దీ డెప్త్ అనేది పెరుగుతూనే ఉంటుంది సింక్ హోల్ దగ్గర. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ బ్యాక్ హోటల్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయింది ఈవినింగ్. భీమా సింక్ హోల్ దగ్గర జస్ట్ అట్లా మేము విజిట్ చేసి వచ్చేసాము. ఎవ్వరు కూడా స్విమ్మింగ్ కి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే వాదిషా దగ్గరనే చాలా టైం స్పెండ్ చేసిరు అనమాట స్విమ్మింగ్ కి. సో జస్ట్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఆ వ్యూ చూసుకొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాము. సో 5 o'clock కి హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. మేము యాక్చువల్లీ అనుకున్న దానికన్నా చాలా ఎర్లీగా వచ్చేసాము బ్యాక్. సో ఈ డే ట్రిప్ లో కవర్ అయ్యే ప్లేసెస్ ఈ 2, వాదిషా అండ్ భీమా సింక్ హోల్. డే టూర్ తొందరగా కంప్లీట్ అయింది కాబట్టి కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా వెళ్ళి ఆ మస్కట్ వైబ్ ఎట్లుందో చూద్దామని ప్లాన్ ఉంది. ఈ టూర్ ప్యాకేజ్ మేము ఆన్లైన్ లో గెట్ యువర్ గైడ్ త్రూ బుక్ చేసుకున్నాము. ఈ ప్యాకేజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు ఈ ప్యాకేజ్ వద్దు అనుకుంటే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉంటాయి ఇక్కడ ఒమాన్ లో, మనం అవి పిక్ చేసుకోవచ్చు కూడా. కాకపోతే కంపల్సరీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. మీరు కార్ రెంటల్ తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వెళ్లే కన్నా ప్యాకేజ్ లో వెళ్ళిందే బెటర్. ఎందుకంటే కంప్లీటెడ్ డెజర్టెడ్ ప్లేస్ లాగా ఉంటుంది. మధ్యలో మనం స్టక్ అయిన ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో బెటర్ ఈ ప్లేస్ వాదిషా అండ్ భీమా సింక్ హోల్ కి అయితే మాత్రము వెళ్తే గనక టూర్ ఆపరేటర్ త్రూ వెళ్ళండి. బట్ అగైన్ ఇది నా ఒపీనియన్. బట్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, మీకు కంఫర్టబుల్ ఉండి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా అంటే కూడా ఇక్కడ కార్ రెంటల్స్ ఉంటాయి. మీ హోటల్ రిసెప్షన్ లో మీరు ఎంక్వైరీ చేస్తే మీకు వాళ్ళు కార్ రెంటల్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు. కంపల్సరీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేకపోతే చాలా గట్టిగా పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా హెడ్ఏక్, చాలా డిసార్గనైజ్డ్, డిస్కనెక్టెడ్ ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన రిలై అవ్వకండి. ఐదర్ క్యాబ్స్ పైన రిలై అవ్వాలి, లేదు అంటే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకొని మేనేజ్ చేసుకోవాలి. ఒమాన్ లో బేసిక్ గా మనకి 3 యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి. 3 ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. ఒకటి ఈ వాదిషా అండ్ భీమా సింక్ హోల్, రెండోది నిజ్వా, మూడోది సలాలా. మేము ఈ వాదిషా అండ్ భీమా సింక్ హోల్ ఆప్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మిగతా 2 ప్లేసెస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్. మనకి వేరే కంట్రీస్ లో అంత ఎక్స్పీరియన్స్ చేయలేము ఇట్లాంటివి. అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ అనిపించిందని చెప్పి మేము ఈ వాదిషా అండ్ భీమా సింక్ హోల్ ప్యాకేజ్ తీసుకున్నాము. నిజ్వా ఏంటి అంటే అది కైండ్ ఆఫ్ విలేజ్. అక్కడ ఒక నిజ్వా ఫోర్ట్ ఉంటుంది అండ్ నిజ్వా సోక్ ఉంటుంది. బేసిక్ గా ఫోర్ట్స్ అనేవి మనకి వేరే దగ్గర కూడా చాలానే ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి మాకున్న 2 days విండోలో మేము నిజ్వా డ్రాప్ చేసుకొని ఇది ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మూడోది ఏంటంటే సలాలా అనేది సైలెంట్ డెస్టినేషన్. బేసిక్ గా లీజర్ గా మీ వెకేషన్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే సలాలా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మంచి బీచెస్, రిసార్ట్ స్టేస్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటివి ఉన్నాయి సలాలాలో. సో అది కూడా ఇది సీజన్ కాదు సలాలా విజిట్ చేయడానికి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సలాలా అనేది చాలా బాగుంటుంది. బట్ చెప్తున్నాను కదా, అది అగైన్ లీజర్ డెస్టినేషన్. రిలాక్స్డ్ గా మీకు వెకేషన్ కావాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు. అండ్ మీరు సలాలా విజిట్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 to 4 days పెట్టుకోవాలి ఒమాన్ ప్యాకేజ్. సో మేము ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నిజ్వా అండ్ సలాలా డ్రాప్ చేసుకున్నాము. ఈ వాదిషా అండ్ భీమా సింక్ హోల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్, యూనిక్ అనిపించినాయి అనమాట. అందుకే ఇది ఆప్ చేసుకున్నాము. సెకండ్ డే కంప్లీట్ మస్కట్ సైట్ సీయింగ్. అండ్ మనకి నిజ్వా కూడా మస్కట్ నుంచి డే టూర్స్ ఉంటాయి. కాకపోతే సలాలా మాత్రం అట్లీస్ట్ 2 days కావాలి. సలాలా వెళ్ళడానికి మస్కట్ నుంచి ఆల్మోస్ట్ 7 to 8 hours పడుతుంది. అట్లీస్ట్ 2.5 days అయితే కావాలి సలాలా విజిట్ చేస్తా అంటే. అక్కడ స్టే ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ 1 day అక్కడ యాక్టివిటీస్ అన్ని చూసుకొని రిటర్న్ రావాలి కాబట్టి 2.5 days అయితే పడుతుంది. సో మాకున్న ఈ 2 days విండోలో అది పాసిబుల్ అవ్వదు. అండ్ ఇందాక చెప్పినట్టు సీజన్ కూడా కాదు. ఇప్పుడు వెళ్ళినా అక్కడ అంతా డ్రై ఉంటుంది. అది మోస్ట్లీ లీజర్ డెస్టినేషన్. ఈ నిజ్వా సలాలా అనేవి ఆఫ్ బీట్ ప్లేసెస్. వాదిషా అండ్ భీమా సింక్ హోల్ వెళ్లే జర్నీ బాగుంటుంది, వ్యూస్ చాలా బాగుంటాయి. కంప్లీట్ మౌంటైన్స్ మధ్యలో నుంచి డెజర్టెడ్ ఉంటుంది ప్లేస్ అంతా. సో ఆ వ్యూస్ బాగుంటాయి, ఎంజాయ్ చేయండి. సో ఒకసారి రూమ్ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు మేము మస్కట్ లోని ముత్రాసోక్ అనే ప్లేస్ కి వచ్చాము. ఈ ముత్రాసోక్ అనేది షాపింగ్ కి చాలా ఫేమస్. ఇక్కడ ఏరియా దగ్గర వైబ్ చాలా బాగుంది. అటు సైడ్ సీ వాక్ వ్యూ ఉంది, బోలీవుడ్ వ్యూ. ముత్రాసోక్ ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ముత్రాసోక్, చలో పదండి వెళ్ళి చూద్దాం ముత్రాసోక్.
సాఫ్రాన్ షాప్ చేయాలనుకుంటే ఈ షాప్ లో ట్రై చేయండి, వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ ఆపోజిటే ఉంటది చూడండి, ముత్రాసోక్ లోకి ఎంటర్ అయినాక. ముత్రాసోక్ నుంచి బయటకు రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో ఫుడ్ స్టాల్స్, బట్టలు చాలానే ఉన్నాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అట్లా. ఆపోజిట్ ఏమో దాన్ని ముత్రా కార్నిచ్ అంటారు. సో అక్కడికి కూడా వెళ్దాము, ఇటు సైడ్ కంప్లీట్ చేసుకొని. అక్కడ నుంచి ఆ వ్యూస్ బాగుంటాయి. అక్కడ కనిపిస్తుంది ముత్రా ఫోర్ట్. ఒకవేళ మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ముత్రా సౌక్ దగ్గర ఇది ముస్తాఫా సుల్తాన్ ఎక్స్చేంజ్ అని ఉంది చూడండి, ఇక్కడ ట్రై చేయండి. నేనైతే ఎక్స్చేంజ్ చేయలేదు, కాకపోతే ముత్రా సౌక్ లో అడిగితే ఇక్కడ బాగానే ఉంటది అని చెప్పినారు. ఎక్స్చేంజ్ రేట్ మంచిగానే ఇస్తారని. సో ట్రై చేయండి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, లాకూస్ ఎక్స్చేంజ్ అని. సో ఇక్కడ ఉన్న ఎక్స్చేంజెస్ అన్నిట్లో కూడా బెటర్ రేట్సే ఉంటాయంట. ఒమాన్ లో ట్రై చేయాల్సిన ఫుడ్స్ లో షవర్మా ఒకటి. సో ముత్రా సౌక్ పక్కన చాలానే ఉన్నాయి రెస్టారెంట్స్, అక్కడ షవర్మా ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి. అందులో వీళ్ళ స్పెషల్ ఏంటంటే అరబిక్ షవర్మా. ముత్రా సౌక్ కంప్లీట్ చేసుకొని ఇక్కడే బయట ముత్రా సౌక్ ఏరియాలో తిరుగుతున్నాము. షవర్మా వచ్చేసి ఒక షవర్మా 1 రియాల్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 225 రూపీస్. కొంచెం ఇక్కడైతే కాస్ట్లీ అనిపిస్తున్నాయి నాకు, అంటే అట్లీస్ట్ 1 రియాల్ పెట్టండి అయితే ఏం రావట్లేదు. సో మార్నింగ్ ట్రిప్కి వెళ్ళినాం కదా, అది మన సింగ్ హోల్ టూర్కి, అక్కడ చీపే ఉన్నాయి అనమాట. అక్కడ అన్ని 100 పైసా, 400 పైసా, 500 పైసా అట్లున్నాయి. మార్నింగ్ వాదిషా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఒక పెద్ద వాటర్ బాటిల్, 2 మిల్క్ షేక్స్ చెప్తే 4 రియాల్ 100 పైసా అయింది. ఇక్కడ జస్ట్ ఒక 2 షవర్మాస్ అండ్ ఒక మ్యాంగో షేక్ చెప్తేనే ఆల్మోస్ట్ 5 రియాల్స్ అయిందనమాట. ఇంకొకటి ఏంటంటే ముత్రా సౌక్ మార్కెట్ లో కూడా రేట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు. సో బార్గెన్ చేయండి, అది చేసినా కూడా వాళ్ళు అంతా దిగట్లేదు. బట్ రేట్స్ అయితే బయటతో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉన్నాయి. సో ఇప్పుడే ముత్రా సౌక్ ఆపోజిట్ లో దీన్ని ముత్రా కార్నిచ్ అంటారు, ఇక్కడికి వచ్చాము. జస్ట్ కాసేపు అట్లా వ్యూస్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అనేది ఆలోచించాలి. ముత్రా చౌక్ మార్కెట్లో ఒక కేరళ అతను కలిశాడు అనమాట, అతనిది స్టోర్ ఉంది అక్కడ. సో ఒమాన్లో మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్, అత్తర్స్, ఇంకా డేట్స్ బాగుంటాయి. సో కాకపోతే ఈ సోక్ మార్కెట్లో ఏంటంటే బాగా ఎక్కువ చెప్తున్నారు. సో మాకు కేరళ అతను కలిసాడని చెప్పాను కదా, స్టోర్ అతను ఒక సూపర్ మార్కెట్ చెప్పాడు, అక్కడ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డీల్ దొరుకుతుంది. ఇక్కడ కొంచెం టూరిస్టులు కాబట్టి వాళ్ళు కావాలనే ఇలా ఎక్కువ రేట్ చెప్తారు అని చెప్పి ఆ సూపర్ మార్కెట్ అడ్రస్ ఇచ్చాడు. సో కొద్దిసేపు ఇప్పుడే మేము ఈ ముత్రా చౌక్ ఆపోజిట్లో ఉన్న ఈ ముత్రా కార్నిచ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కాసేపు అట్లా వ్యూస్ ఎంజాయ్ చేసి ఆయన చెప్పిన సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. సో ఇదే ముత్రా కార్నిచ్ చూడండి, అక్కడ క్రూయిజ్ ఉంది, వాటర్ స్మెల్ వస్తున్నాయి బాగా. సో అది ముత్రా ఫోర్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది. మోస్ట్లీ ఇది రేపు టైం ఉంటే వెళ్తాం మేము. సో ముత్రా చౌక్ నుంచి కొద్దిగా అలా ముందుకు రాగానే ఇక్కడ మీకు టేస్ట్ ఆఫ్ మస్కట్ అని కనిపిస్తుంది చూడండి. సో మేము అక్కడే తిన్నాము షవర్మా, బాగుండే టేస్ట్, ట్రై చేయండి మీరు కూడా. మనకి ఒమాన్లో కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ అరబికే, వాళ్ళకి హిందీ కూడా అర్థం అవ్వట్లేదు సరిగ్గా. మెయిన్గా టాక్సీ డ్రైవర్స్కి చాలా ఛాలెంజ్ ఉంది. కొంతమందికి అర్థమవుతుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అయితే ఓన్లీ అరబికే, హిందీ కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మనకి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ చాట్లో
కూడా వాళ్ళు మొత్తం అరబిక్ లోనే పంపిస్తున్నారు. సో ఈ ముత్రా చౌక్ ఉన్న ఏరియా అల్బారీ రోడ్. ఈ అల్బారీ రోడ్ లో మాత్రము కొంచెము హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే మేబీ నాకు తెలిసి ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, అందువల్లనేమో. సో కొంచెం ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకోవాలి, తప్పదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మీరు యాప్ నుంచే టాక్సీని బుక్ చేసుకోండి. అక్కడ బయట టాక్సీ డ్రైవర్స్ రెడీగా ఉంటారు, మిమ్మల్ని సరౌండ్ చేసి వాళ్ళు ప్రైవేట్ గా తీసుకువెళ్లాలని ట్రై చేస్తారు. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీరు సిమ్ కార్డ్ కూడా ఎయిర్పోర్ట్ లో తీసుకుంటే బెటర్, ఇక్కడెక్కడ కనిపించట్లేదు. సో ఎయిర్పోర్ట్ లోనే సిమ్ తీసుకొని అక్కడే క్యాబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యాప్ త్రూ బుక్ చేసుకున్న టాక్సీ తీసుకొని రండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ టాక్సీ యాప్స్ పాపులర్ ఓ టాక్సీ, సెకండ్ ది యాంగో, థర్డ్ ది టస్లీమ్ టాక్సీ. ఈ టస్లీమ్ టాక్సీ అనేది కొంచెం సతాయిస్తుంది. ఓ టాక్సీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. యాంగో బెటర్ ఫేస్ కనిపిస్తున్నాయి నాకు ఓ టాక్సీ యాంగో కంపేర్ చేస్తే. సో మీరు కూడా బుక్ చేసుకునేటప్పుడు రెండు యాప్స్ లో కంపేర్ చేసి ఏది బెటర్ ఉంటే అందులో బుక్ చేసుకోండి. ముత్రా చౌక్ పక్కనే ముత్రా గోల్ చౌక్ ఉంటుంది. సో జస్ట్ అది చూద్దామని వచ్చాము ఎలా ఉందో. దుబాయ్ గోల్ చౌక్కి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. ఈ గోల్ చౌక్ పక్కనే ముత్రా ఓల్డ్ చౌక్ ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని యాంటిక్స్ దొరుకుతాయి, హెరిటేజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ముత్రా గోల్ చౌక్ టైమింగ్స్ వచ్చి ఇవి. సో ఇంకా కాసేపు ముత్రా చౌక్, ముత్రా కార్నిచ్, ఆ గోల్ చౌక్ దగ్గర స్పెండ్ చేసి అలాగే అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని, డిన్నర్ అంటే బేసిక్గా షవర్మా అవే తిన్నాము. ఇంకా మేము బ్యాక్ స్టార్ట్ అయ్యాము. మాకు ముత్రా చౌక్ దగ్గర కేరళ అతను చెప్పిన సూపర్ మార్కెట్ ఇదే, నెస్టో హైపర్ మార్కెట్. ఇది రూవి అనే ఏరియాలో ఉంది. ఈ రూవి అనే ఏరియాలో మన ఇండియన్స్ ఎక్కువగా స్టే చేస్తారు. ఇక్కడ కొద్దిగా ఎకనామికల్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ రూవి ఏరియాలో. ఈ నెస్టో హైపర్ మార్కెట్ లో మనకి డేట్స్, స్పైసెస్, ఈ డేట్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ డిస్కౌంటెడ్ రేట్స్ లో ఉంటాయి అని చెప్పాడు. బెస్ట్ డీల్స్ వస్తాయి అని. ముత్రా చౌక్ లో టూరిస్టులు అని చెప్పి మరీ బాతున్నారు రేట్లు. చూద్దాం, ఇక్కడికి అక్కడికి కంపారిజన్ చేస్తే తెలుస్తుంది కదా ఎక్కడ చీప్ ఉన్నాయో. ఈ హైపర్ మార్కెట్ లో రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు. అయితే రేట్స్ వైజ్ చాలా చీప్ ఉన్నాయన్నమాట ఇక్కడ బయటతో కంపేర్ చేస్తే. ఆ ముత్రా చౌక్ ఏరియా అదంతా కంపేర్ చేస్తే. సో ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. రూబీలో ఆ సూపర్ మార్కెట్ లో డేట్స్ చాలా చీప్ ఉన్నాయి. డేట్సే కాదు, వేరే ప్రోడక్ట్స్ కూడా అన్ని తక్కువ అండ్ అఫోర్డబుల్ రేట్స్ లోనే ఉన్నాయి. అక్కడ ఎక్కువగా ఇండియన్సే ఉన్నారు. లోపల రికార్డింగ్ కి పర్మిషన్ లేదు, బట్ డేట్స్ మాత్రం చాలా అంటే చాలా చీప్ ఉన్నాయి. ముత్రా చౌక్ లో మాకు 1 kg 5 to 6 రియాల్ చెప్పారు. ఇక్కడ 1 kg 1 రియాల్ నుంచి స్టార్ట్ అయ్యి డేట్ క్వాలిటీని బట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 4 రియాల్ వరకు ఉన్నాయన్నమాట. హై క్వాలిటీ డేట్స్ అయితే మాత్రము 3-4 రియాల్స్ ఉన్నాయి 1 kg. బట్ అదర్వైజ్ నార్మల్వి 1 kg 1 రియాల్, 2 kgs 2 రియాల్ 200 పైసా అట్లున్నాయి. సో మీరు డేట్స్ తీసుకుంటా అంటే స్టోర్ కి వెళ్ళి తీసుకోండి. మీరు ముత్రా చౌక్ లో తీసుకుంటా అంటే సాఫ్రాన్ ఒక్కటి తీసుకోండి. అది కూడా నేను చూపించాను చూడండి స్టోర్. వేరే స్టోర్స్ లో ప్యాక్డ్ సాఫ్రాన్ ఉంటుంది, అది అంత క్వాలిటీ సాఫ్రాన్ కాదు. అది 1 రియాల్ చెప్తున్నారు. నేను చూపించిన స్టోర్ లో ఏంటంటే డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ సాఫ్రాన్ ఉన్నాయి ఆయన దగ్గర. సో మనం బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకుంటే మనకి మంచి రీజనబుల్ రేట్ కి ఇస్తాడు. సో మాకు 1 గ్రామ్ 1 రియాల్ లాగా తీసుకున్నాడు అనమాట. బెస్ట్ క్వాలిటీ సాఫ్రాన్, ఆల్రెడీ ప్రీ ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ది కాదు, ఫ్రెష్ సాఫ్రాన్. సో ఇంకా సూపర్ మార్కెట్ లో డేట్స్ పర్చేస్ చేసి రూబీ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే హోటల్ కి వచ్చాము. సో రేపు కంప్లీట్ డే ఉంది ఒమాన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ఫ్లైట్ బ్యాక్ టు హైదరాబాద్ ఒమాన్ నుంచి రేపు మిడ్ నైట్ ఉంది. సో
మస్కట్ లోకల్ సైట్ సీయింగ్ రేపు వెళ్దాం అనుకుంటున్నాము. సో రేపటి వ్లాగ్ లో మీకు మస్కట్ సైట్ సీయింగ్ ఇక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏమేం చూడొచ్చు అనేది చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్. హోటల్ రిసెప్షన్లో కార్ రెంటల్స్ గురించి అడిగితే ఇక్కడ స్టాండీ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పారు. సో ఇదిగోండి, మీకు కూడా నేను ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కార్ రెంటల్స్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు.